విశ్వసించు, ఆయన్ని వెంబడించడానికి విశ్వసించు. ఆయనే నిజ దేవుడిగా, నిజ రక్షకుడిగా, నిన్ను పాలించే నాయకుడిగా దేవుడు తప్పక నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ వ్యాపారం నిలబెడతాడు. నీకున్న ప్రతి సమస్యలో నుంచి ఆయనే తన చెయ్యి అందించి నిన్ను బయటికి లాగుతాడు. అట్టి కృప నీకు దయచేయును గాక. నమ్ము, ఆయన్ని నమ్ముకోవడం ప్రారంభించు, విశ్వసించడానికి ప్రారంభించు, నమ్మడానికి నీ మనసును నిలుపుకో. అప్పుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే నిన్ను మార్చగలడు. మరొకసారి చెప్తున్నా, ఆయన మాత్రమే నిన్ను మార్చగలడు. ఆయన తప్ప నిన్ను మార్చే నామం ఈ లోకంలో లేదు. అది మాత్రం తప్పనిసరిగా నువ్వు గమనించుకో. నమ్ముకో, 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 యేసుని నమ్ముకో. సోదరా సోదరి, యేసుని నమ్ముకో. నమ్ముకో, నమ్ముకో, యేసుని నమ్ముకో. సోదరా సోదరి, యేసుని నమ్ముకో. యేసయ్య నీ కోసము పరము వీడినాడు. యేసయ్య నీ కోసము మనిషిగా పుట్టాడు. యేసయ్య నీ కోసము మరణించాడు, తిరిగి లేచాడు. యేసయ్య నీ కోసము పరము వీడినాడు. యేసయ్య నీ కోసము మనిషిగా పుట్టాడు. యేసయ్య నీ కోసము మరణించాడు, తిరిగి లేచాడు. ఇంతగా ప్రేమించే దేవుడు ఇలాలో లేనే లేడు. ఇంతగా ప్రేమించే దేవుడు ఇలాలో లేనే లేడు. నమ్ముకో, నమ్ముకో, యేసుని నమ్ముకో. సోదరా సోదరి, యేసుని నమ్ముకో. నీకోసమే పరమ వీడినాడు, నీకోసమే మనిషిగా పుట్టాడు, నీకోసమే మరణించాడు, నీకోసమే తిరిగి లేచాడు. ఎంతగా ప్రేమించే దేవుడు ఈ లోకంలో లేదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకో. ఎందుకు నమ్మడం ఆలస్యం చేస్తాము? ఎందుకు విశ్వసించడానికి త్వరపడటం లేదు? ఏంటి నీ ఆందోళన? ఏంటి నీ సందేహం? మార్చలేదని అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నావా? అది నీ యొక్క బలహీనత.